వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కేక్ చేసి చూపిస్తాను అండి. అంటే నేను చేసే పద్ధతిలో చూపిస్తాను. దీనికోసం ఇది ఇంట్లో ఉండే టీ గ్లాసెస్ అండి. ఇవి ఎవరిళ్ళలోనైనా ఉంటాయి ఈ గ్లాసులు. ఈ గ్లాస్ కొలతతోనే మొత్తం అన్నీ ఎలా వేయాలి అన్నది చూపిస్తా. ఒక గిన్నె తీసుకొని 4 గ్లాసెస్ మైదా అండి. ఎందుకు ఇంత పెడుతున్నా అంటే నా కేక్ పాత్ర కొంచెం పెద్దగా ఉంటుంది, అందుకే నేను కాస్త పెద్ద సైజు కేక్ చేసి చూపిస్తున్నా. ఈ 4 గ్లాసెస్ మైదా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడిపోయిందండి. మూడు 4 గ్లాసెస్ మైదా. ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ అండి. ఇది బేకింగ్ పౌడర్ మనం స్వీట్లలో లేకపోతే ఈ కేక్లలో వేసుకుంటాం ఎక్కువ మటుకు, అది ఇదండి. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇది వేస్తున్నాను నేను. ఇది బేకింగ్ పౌడర్. ఇందులోకి ఏం వేయాలో చూపిస్తా. ఇది పక్కన పెట్టుకుందాం. ఇదే గ్లాస్ కొలతతోని 3 చక్కెర వేయాలి. 1 2 మిక్సీ జార్లో అండి. మిక్సీ జార్లో వేసి 3 అండి. మిక్సీ జార్లో వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. షుగర్ పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఇది షుగర్ని. ఇందులోకి 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఇందాక మనం మిక్సీ పట్టిన చక్కెర ఉంది కదా, దానిలో వేయాలి. సిక్స్ ఎగ్గులు ఇందులోనే వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. 6 ఎగ్స్ వేసిన అండి. ఇది మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టిన అండి. ఇది ఒక 2 minutes వరకు అలానే పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండాలి, మిక్సీ చేస్తూ ఉండాలి. 2 minutes వరకు చేయాలండి. అట్లనే ఇలా అయిపోవాలి, అంత నురుగు రావాలి పైన. ఇందులోకి ఇది నెయ్యి అండి. 1 గ్లాస్, ఇదే ఈ మనం ఫస్ట్ తీసుకునే అదే గ్లాస్తోనే ఇవన్నీ కొలతలు. 1 గ్లాసు నెయ్యి పోయాలి. ఇంకొక గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నా. ఒకవేళ నెయ్యి లేదు అని అంటే మొత్తం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను సన్ఫ్లవర్ ఆయిల్ 1 గ్లాసు, నెయ్యి 1 గ్లాసు వేస్తున్నాను. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా ఇందులో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఇది పోసేసుకోవాలి ఇందులోనే. ఇది మంచిగా కలిపేసుకోవాలండి. అంతే, ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకోవాలి, ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి. ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, వేయలేదు.
వేయకపోయినా ఏం కాదు, కాకపోతే వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇప్పుడైతే ఏం వేయలేదు. ఇలా నీట్గా కలిపేసుకొని ఇంకా కేక్ పాత్రలో పోసేసుకోవాలి. ఇది నా కేక్ పాత్ర అండి. ఇది చాలా పాత మోడల్. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా అప్లై చేసుకోవాలి. కొంచెం దీనిలో ఇట్లా పిండి చల్లినట్టు చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ కేక్ది మొత్తం ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకొని సమానంగా సెట్ చేసుకోవాలి. దీన్ని ఇందులో పోసేసుకొని ఇది ఇలా పోసుకొని ఇదంతా సమానం అనేసి దీని మీద మూత పెట్టేసుకోవాలండి. ఇది ఇసుకదండి, ఇసుక పోసిన పాత్ర. ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా మంట ఇలా వస్తుంది, అప్పుడు దీని మీద ఈ పాత్ర పెట్టాలి. చూడండి ఇలా. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇవి ఇలా పెట్టేసేయాలండి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్, కంప్లీట్ సిమ్. ఇది కాయడానికి ఒక 25 to 30 minutes పడుతుంది. కంప్లీట్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టినామంటే మాత్రం బాగా మాడిపోతుంది, టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలాంటి పాత్ర మీ దగ్గర ఉంటే ఇలాంటిదైనా సరే, లేదంటే ఇంకా మీకు ఎలాంటివి ఉన్నా అందులో అయినా సేమ్ మెజర్మెంట్తోని, ఇంకా తక్కువ చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇదే మెజర్మెంట్తోని తక్కువ కొలతలతోని చేసేసుకోవచ్చు. లేదా ఎక్కువ పెద్దగా చేయాలనుకుంటే ఇలా నేను ఇచ్చిన కొలతలతోని చేసి చూడండి. మనం 30 minutes తర్వాత 20 minutes తర్వాత చూద్దాం. ఇది ఒకసారి చూద్దామండి. 20 minutes 25 minutes అయింది. చూడండి ఇలా అయింది. దీన్ని ఒకసారి నైఫ్ పెట్టి చూద్దాము. అయిపోయింది. ఏమీ అంటకపోతే కేక్ రెడీ అయిపోయినట్టే. 25 minutes పట్టిందండి కావడానికి. చూడు ఏమీ అంటుకోలేదు, కేక్ రెడీ అయిపోయింది. మూత పెట్టేద్దాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఒక 2 hours, అంటే మొత్తం కంప్లీట్ చల్లగా కావాలంటే 2 hours పడుతుంది. కంప్లీట్ చల్లగా అయిన తర్వాత దాన్ని బయటకు తీయాలి, అప్పుడు చూపిస్తా. కేక్ 2 hours అయింది, చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసి చూపిస్తా. కొంచెం సైడ్లకు ఇలా చాకుతోని లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఇది ఉల్టా వేసేసి ఇలా కొట్టేసి తీస్తే కేక్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చింది. మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి.
చూడండి ఎంత మెత్తగా ఫ్లఫీ వచ్చింది. సూపర్. ఇంతే అండి, కేక్ రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి ఇది. కేక్ రెడీ అయిపోయిందండి. ఇలా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.